హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. కొన్ని సందర్భాల్లో భర్తకి విడాకులు కావాలి, అదే టైంలో భార్యకి విడాకులు వద్దు అని చెప్తూ ఉంటుంది. సో ఇలాంటి సందర్భాల్లో కోర్టు ఏం చెప్తుంది, ఆ కేసు నిలుస్తుందా నిలవదా అనే విషయాన్ని డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ మాలతి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. హలో మేడం. హలో అండి. సో భర్త విడాకులు కావాలన్నాడు, భార్య విడాకులు వద్దంది, ఈ కేసు నిలుస్తుందా మేడం? చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది ఏంటంటే, ఒకవేళ హస్బెండ్ డివోర్స్ ఫైల్ చేస్తే, విడాకులు ఫైల్ చేస్తే, ఒకవేళ వైఫ్ వద్దు నాకు ఇచ్చేది లేదు, నాకు ఇష్టం లేదు అని చెప్పినప్పుడు ఆ డివోర్స్ ఆగిపోతుందా అని అడుగుతూ ఉంటారు. యాక్చువల్గా ఒకవేళ వైఫ్ కనుక డివోర్స్ కనుక డినై చేస్తే, నా వద్దు అనుకుంటే మాత్రం దానికి తగ్గట్టు ఒక రీజన్ ఉంటే తప్ప కోర్టు యాక్సెప్ట్ చేయదు. అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇప్పుడు హస్బెండ్ ఇవ్వాలనుకుంటున్నాడు, వైఫ్ వద్దు అనుకుంటుంది. అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే, హస్బెండ్ ఏ గ్రౌండ్స్ మీద ఆమె మీద డివోర్స్ వేసిండు. ఓకే, గ్రౌండ్స్ చూసుకోవాలి. క్రుయాలిటీనా, డెజర్షనా, ఎక్సెట్రా ఏవైతే గ్రౌండ్స్ ఉన్నాయో అవన్నీ ఉంటాయి. ఏ గ్రౌండ్ మీద వేసిండో చూడాలి. ఆ గ్రౌండ్ కనుక హస్బెండ్ ప్రూవ్ చేయగలిగితే అప్పుడు విడాకులు అనేది గ్రాంట్ అవుతుంది. అంతే కదా, ప్రూవ్ చేయాలి. ఏదైతే అలిగేషన్స్ పెట్టిండో ఆ గ్రౌండ్స్లో క్రుయాలిటీ అంటే క్రుయాలిటీకి సంబంధించిన గ్రౌండ్స్ క్లియర్గా ఉంటే అప్పుడు కోర్ట్ అనేది గ్రాంట్ చేస్తుంది డివోర్స్ అనేది. కానీ ఆ గ్రౌండ్ అనేది కంప్లీట్ ప్రూవ్ చేయలేనప్పుడు ఆ డివోర్స్ అనేది గ్రాంట్ కాదు. ఇది మనకు అందరూ తెలిసిన సింపుల్ లాజిక్. ఇక్కడ ఇవన్నీ పక్క పెడితే ఇంకా కొన్ని రీజన్స్ వల్ల కూడా డివోర్స్ గ్రాంట్ చేయగలుగుతుంది. దానికి సుప్రీంకోర్టు ఒక రీసెంట్గా వచ్చిన ఒక జడ్జ్మెంట్ త్రూ ఆన్సర్స్ అన్నిటికీ ఇచ్చేసింది. ఇప్పుడు జనరల్ ఏంటంటే, డివోర్స్ అయితే ఒకసారి ఫైల్ అయిందంటే మాత్రం డివోర్స్ అయ్యే ఛాన్సెసే ఎక్కువ ఉంటాయి. అంటే రిజెక్ట్ అయ్యేదానికంటే అయ్యేది ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అది అందరికి తెలిసిందే. సో ఇక్కడ ఏంటంటే, మేబీ డివోర్స్ లేట్ అవుతుందేమో, డిలే అవుతుంది కావచ్చు, కానీ రావడం అయితే పక్క. ఇద్దరు ఇట్లా ఎవరో వేస్తే ఇవ్వడం పక్క. అది కాకుండా కొన్ని ఏంటంటే, ఇప్పుడు సపోజ్ మ్యూచువల్ కన్సెంట్ అవ్వంటే అయితే ఓకే, కానీ కొన్నిసార్లు 498 డొమెస్టిక్ వైలెన్స్ కేసులు ఇవన్నీ ఫేక్ కేసెస్ వేస్తారు. ఆ ఫేక్ కేసెస్ వేసినప్పుడు హస్బెండ్ కనుక అది ఫేక్ కేసు అని ప్రూవ్ చేయగలిగితే హస్బెండ్కి ఈజీగా డివోర్స్ వస్తుంది. అర్థమైందా? కావాలని కొంతమంది ఆడవాళ్ళు ఫేక్ కేసెస్ వేస్తారు. ఆ ఫేక్ కేసు అని కనుక హస్బెండ్ ప్రూవ్ చేయగలిగితే డివోర్స్ అనేది ఈజీ అవుతుంది. ఎందుకంటే పెట్టింది రాంగ్ అలిగేషన్స్, అంటే ఇనవే క్రుయాలిటీ గురి చేస్తున్నారు. అవసరం ఉన్నా లేకపోయినా ఫేక్ కేసులు పెట్టి హస్బెండ్ టార్చర్ పెడుతున్నారు, హెరాస్ చేస్తున్నారు. దట్ ఈస్ నథింగ్ బట్ క్రుయాలిటీ. ఆ క్రుయాలిటీ గ్రౌండ్ కింద హస్బెండ్కి క్లియర్ కట్గా గ్రాంట్ అనేది అయిపోతుంది డివోర్స్. ఓకే. నెక్స్ట్ ఏంటి, కొంతమంది ఆడవాళ్ళు డివోర్స్ వేస్తారు, కొంతమంది మగవాళ్ళు డివోర్స్ వేస్తారు. అది సంవత్సరాలు తరబడి నడుస్తుంది. వీళ్ళ అడ్వకేట్ అప్పయ్యర్ గారు, వాళ్ళ అడ్వకేట్ అప్పయ్యర్ గారు కావాలని డేట్ల మీద డేట్లు తీసుకుంటూనే పోతారు. ఎందుకు? హరాస్ చేయాలి. అవతల ఇప్పుడు ఈ వైఫ్ వచ్చి హస్బెండ్ని హరాస్ చేయాలి. ఈ వైఫ్ కావాలని సంవత్సరాల చుట్టూ నేను తిప్పుతాను. ఇప్పుడు డివోర్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, నా దగ్గరకు వచ్చిన ఒక కేసు గురించి చెప్తా. ఈ అమ్మాయి వైఫ్ పెళ్లి చేసుకున్న 1 monthకి హస్బెండ్ వదిలేసి వెళ్ళిపోయింది. ఫర్ సమ్ రీజన్స్, ఆమెకి ఏదో లవ్ ఉండే ఏదో ఉండే వెళ్ళిపోయింది. ఆమె తప్పు వల్లనే వెళ్ళిపోయింది. ఇక్కడ హస్బెండ్ ఆగం చేసేసి వెళ్ళిపోయింది. తర్వాత ఏమైంది, కట్నం తీసుకోకుండా ఇతను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నాకు మెయింటెనెన్స్ యాలిమనీ కావాలని అడుగుతుంది. ఆమె వెళ్ళిపోయింది, ఆమె తప్పు, ఆమెకి లవ్ ఉంది, స్టిల్ ఇతను అడుగుతుంది డబ్బులు. కట్నం తీసుకోకుండా చేసుకున్న ఆయనని మళ్ళీ మెయింటెనెన్స్ యాలిమనీ అని అడుగుతుంది. హస్బెండ్ దగ్గరకు వచ్చింది. కరెక్ట్గా చెప్పాలంటే ఇంత సిగ్గు లేకుండా ఉన్నట్టు వీళ్ళు ఏమి రూపాయి ఇయ్యలేదు. ఏదైనా బిజినెస్ పెళ్ళంటే అదేదో ముందే. ఇప్పుడు ఆ అబ్బాయి లైఫ్ ఖరాబే కదా, ఆ అబ్బాయి అనవసరం లేని టార్చర్, లేని టెన్షనే కదా. ఒకసారి అంత ఘనంగా పెళ్లి చేసుకున్నప్పుడు, చేసుకున్న తర్వాత వైఫ్ 1 monthకి వెళ్ళిపోయిందంటే ఎంతమందికి ఆన్సరబుల్ ఒక అబ్బాయి అంటే, ఫ్రెండ్స్ దగ్గర, ఆఫీస్లో ఎంతమంది క్వశ్చన్స్ అడుగుతారు, ఎక్కడుంది నీ వైఫ్ అని. ఆ టార్చర్తో కాక ఇంకా పెట్టిందే సరిపోలేదని చెప్పేసి ఉల్టా డబ్బులు అడగడం. ఆ తర్వాత ఈ కేసు ఎన్ని రోజులు నడిపించింది, 2 సంవత్సరాలైనా ఇప్పటికి తెగలేదు. ఉల్టా డీవీసీలు అన్ని పెట్టేసింది. 2 years అయినా 3 years అయినా ఇంకా తెగట్లేదు. ఈ టైంలో ఇంకా క్లయింట్ నా దగ్గరికి వస్తే, సరే నేను ఏ సజెషన్స్ ఇచ్చినా అది పక్క పెట్టండి, కానీ 3 years దాకా టార్చర్ పెడితేనే ఉంది, ఇతను తిరుగుతానే ఉన్నాడు. సో ఇలాంటి కండిషన్స్లో కూడా కోర్టు కనుక మనం ప్రూవ్ చేయగలిగితే డివోర్స్ అయిపోతుంది. సో ఇట్లాంటి కండిషన్స్ ఏ ఉన్నా కూడా వైఫ్ డినై చేసినా, వైఫ్ వద్దన్నా కూడా డివోర్స్ అయిపోతుంది. హస్బెండ్ ఫేవర్లో డివోర్స్ ఇచ్చేస్తారు అనేది నా ఆన్సర్. సో నేను ఇట్లాంటి కేసెస్ ఎట్లా పెరుగుతున్నాయి అంటే, లిటరల్ ఇప్పుడు నాకు 10 కేసులు వస్తే అందులో 8 cases వైఫ్ బాధితులే, ఏమంటారు, భార్య బాధితుల సంఘం మొత్తం నా దగ్గరికి వస్తున్నారు అనుకోవచ్చు. చాలా మంది విమెన్కి నేను చెప్పేది నచ్చకపోవచ్చు ఆడవాళ్ళకి, బట్ నేను ఫ్యాక్ట్ చెప్తున్నా. అంటే 10 కేసులు ఫైల్ అయితే అందులో 8 cases లిటరల్ అమ్మాయిల తప్పులే ఉంటున్నాయి.
నేనేం చేయలేను దానికి, నా దగ్గరికి మరి నాకు తెలియదు ఆ కేసెస్ నాకే వస్తున్నాయా లేకపోతే బయట నిజంగా అట్లా అవుతున్నాయా నాకు తెలియదు కానీ, బట్ ఒక్కటైతే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఒక్కసారి విడాకులు అని తీసుకోవాలని అనుకుంటే మాత్రం వైఫ్ కానీ హస్బెండ్ కానీ ఆల్రెడీ అయిపోయినట్టే, ఆ రిలేషన్ అయిపోయినట్టే, పెళ్ళి క్లోజ్ అన్నట్టే. ఇంకా ఎందుకండి డ్రాగ్ చేయడము, దాన్ని గమ్మున కూర్చొని సెటిల్మెంట్ చేసుకొని ఎవరికి ఎంత ఇచ్చుకోవాలని ఏం చేసుకోవాలని సెటిల్ చేసుకొని బయటకు వెళ్ళిపోవడమే బెటర్. ఈ సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరిగి ఇటు అడ్వకేట్లకు ఫీజులు కట్టి ఇటు కోర్టుల చుట్టూ తిరిగకంటే ఇది ఈజీ. మీరు ఆ డబ్బులు ఏదో మీరే తినండి. అంటే నేను ఇలా చెప్పొద్దు, చాలా మంది అడ్వకేట్స్ నా మీద కోపం రావచ్చు, బట్ నేను నిజం చెప్తున్నా, ఫ్యాక్ట్స్ చెప్తున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే, ఆడవాళ్ళు మీరు తీసుకోవాలనుకుంటే మాత్రం మీ జెన్యున్గా మీ డబ్బులు అయితే తీసుకోండి. ఎందుకంటే ఒక 10,000 ఎట్లా సంపాదించాలనేది మీకు తెలిసినాడు, దాని కష్టం, దానికి వెనకాల ఉన్న కష్టం మీకు తెలిస్తే మీరు అట్లా అడగరు. ఎందుకంటే ఒక అబ్బాయి జాబ్ చేసి అంటే ఏమంటారు, రోజు పొద్దున్న లేస్తే ఉరకడారు, ఈ నైట్ వరకు చేసుకొని డబ్బులంతా సమకూర్చుకున్నారు, లేకపోతే వాళ్ళకి బిజినెస్ చేసుకొని ఏదో చేసుకొని మనీ పెట్టుకొని లైఫ్ ప్లానింగ్ చేసుకొని మొత్తం చేసి పెట్టుకున్న డబ్బులంతా మీరు వచ్చి కొట్టేద్దామని చూడడం అన్యాయం అంటారు నేనైతే. ఎందుకంటే అవి డబ్బులు మీకు సత్తా దమ్ముంటే మీరు సంపాదించుకోండి, అంతే కదా. అంతేగాని దీని ఏదో బిజినెస్ లా మార్చేసి ఆలిమనీ అని ఒకటి ఉంది, నేను మంచి ఆలిమనీ బిజినెస్ లా చేసుకొని డబ్బులు కొట్టేద్దాం, లేకపోతే మెయింటెనెన్స్ తీసుకుందాం అంటే ఇంట్లో కూర్చొని, ఇది మళ్ళీ కష్టపడి హౌస్ హోల్డ్ చూసుకొని రెస్పాన్సిబుల్గా ఉండే వైఫ్స్కి మాత్రం ఈ స్టేట్మెంట్స్ సూట్ కాదు. ఓకే, ఎవరైతే కావాలని హస్బెండ్ ఒక బిజినెస్ యూజ్ చేసుకొని కొట్టేద్దాం అనుకుంటారో వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది నేను చెప్పేది. రైట్, థ్యాంక్ యూ మేడం.